చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధుడా, జీవగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు తండ్రి, మీ అపరంజ పాదములకు ప్రభువ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా మీ రెక్కల కింద భద్రపరిచి నాయన మరొక దినం మా జీవితంలో ఆశను పొడిగించి ఉదయకాలం మొదలుకొని పనిలో, ప్రయాణంలో తండ్రి సమస్త విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. వందనాలు దేవా. మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తనను చక్కబెట్టువాడా మీకు స్తోత్రాలు. సరిచేయవాడా, సరైన మార్గంలో నడిపించేవాడా మీకు వందనాలు. నాయన, మాకు ఇచ్చినటి మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన మీ కృపను, మీ సహాయం దయచేయండి. లోక తలంపులు, లోక ఆలోచనలు ఏమాత్రం కూడా ఉండకుండా ఆయా మీ నడిపింపు దయచేసి నాయన తండ్రి మీ కృపను, సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన అక్కగారికి, అన్నగారికి, కుడివినందరికీ కూడా ప్రాపరేట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. రైట్. మరి మనం గడిచిన వారము మత్తయి సువార్త 23వ అధ్యాయము కొన్ని విషయాలు ధ్యానించుకున్నాము. ఒకసారి మరి కొద్దిగా అంటే షార్ట్గా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము మరి చూసుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంతో తన శిష్యులతోనూ మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటానంటే, శాస్త్రుల విషయమే మరి పరిసల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారు చెప్పేవన్నీ కూడా మీరు చెయ్యండి. అయితే వారు చేస్తున్న క్రియల చొప్పున మాత్రం మీరు చేయకండి. దేవుడు చక్కగా చెప్తా ఉన్నాడు. వారు ఏదైతే బోధిస్తున్నారో వాటిని మీరు చెయ్యండి, కానీ వారు నడిచే మార్గంలో మీరు మాత్రము నడవకండి అని మరి జన సమూహములతో తర్వాత శిష్యులతోనూ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటే మరి 5వ వచనంలో శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ఎలా ఉన్నారంటే, వాళ్ళు మనుషులకు కనబడే నిమిత్తం తమ పనులు చేసే విధంగా వారు ఉన్నారు అని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత అగ్రస్థానము, మరి విందులలో అగ్రస్థానము వారు కోరుతూ ఉన్నారు. సమాజ మందిరంలో అగ్రపీఠాన్ని వారు కోరుతూ ఉన్నారు. సంత విధులలో వందనాలు వారు కోరుతూ ఉన్నారు. బోధకులని వారు పిలువబడటకు వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, మీరైతే బోధకులని పిలువబడవద్దని చెప్తా ఉన్నాడు. వారు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నారో ఆ విధంగా మీరు నడుచుకోకూడదు అని మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులో కనబడే విధంగా మీరు ఏది కూడా చేయకూడదు. మరి పరలోకమందు మీ తండ్రి ఆయన చూస్తూ ఉన్నాడు గనక మరి ఆయనకు కనబడే విధంగా, ఆయనకు మరుగైనది ఏది ఉండదు కనుక కేవలము ఆయనను మెప్పించేవారుగానే మీరు ఉండాలి, కానీ లోక సంబంధులను మెప్పించేవారుగా మీరు ఉండకూడదు అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసుకుంటే బోధకులని మరి మీరు ఏమాత్రం కూడా పిలువబడవద్దు. దానికి పైన చూసుకుంటే నిజంగా అంటే మరి ఎక్కడైనా విందుకి వెళ్ళినప్పుడు కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా విందుకి వెళ్ళినప్పుడు మొదటిగా మనము అంటే డైరెక్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి లేదంటే ఆ ఉన్నత స్థానంలో కూర్చోవద్దు. కానీ ఎప్పుడైతే మనము అంటే రిఫరెన్స్లో మన వాక్యంలో కూడా ఉందంటే, ఎప్పుడైతే మనం కింద కూర్చుంటామో అప్పుడు ఆ పైన వ్యక్తి మనం స్టేజ్ మీదకి పిలిచినప్పుడు అది మనకంటే చాలా గొప్పగా, అంటే దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. మనం చాలాసార్లు చూస్తాము, కొన్ని సందర్భాలలో కూడా మీటింగ్స్లో చూస్తాము. ఎలా అంటే అంటే చాలామందిని పిలుస్తున్నప్పుడు అందులో మనం కూడా అప్పుడప్పుడు అంటే ఎలా అంటే తనంతా తానే అంటే ఆ స్టేజ్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్పకముందే వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటారు. తర్వాత వాళ్ళు ఈ స్టేజ్ మీ కొరకు కాదు, ఇక్కడ ఈ కుర్చీలు మీ కొరకు కాదు, వేరే వారికి అన్నప్పుడు చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ముందే చెప్తున్నాడు ఏంటంటే, అంటే తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ మనం తగ్గించుకోవాలంటే మీరు కింద కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని స్టేజ్ పైన పిలిచినప్పుడు ఆ దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. అలా అని మరి మనకు వాక్యంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఏదేమైనప్పటికీ మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ విధంగా మనము ఉండకూడదు. వందనములు కోరేవారిగా, తర్వాత అగ్రస్థానాన్ని మనం ఆశించేవారుగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసుకుంటే మనుషుల చేత బోధకులని పిలువబడవద్దని కూడా మరి
దేవుడు చెప్తా ఉన్నాడు. రైట్, మనం ఇంకా ముందుకెళ్తే, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ కూడా సహోదరులని మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా నిజంగా సహోదరులము. ఎందుకంటే దేవుడు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, మనలో భేదాలు రాకుండా, నిజంగా మనం చూసుకుంటాం కదా, ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా అంటే సహోదరులుగా ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు. అది సహోదరులమని మనం ఉంటేనే అది మనకు మేలు. ఎప్పుడైతే ఈ భేదాలు ఎప్పుడు వస్తాయంటే, ఈ యొక్క హైరార్కీ చూసుకుంటాం కదా, అంటే ఇట్లా రాజకీయ నాయకులు అంటే ఒక కింది నాయకులు, మీది నాయకులు, ఆ పైన నాయకులు, అది చూసుకున్నప్పుడే మనం అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పరిచర్యలో అదే. నా ఫోను వైఫై ఆన్ చేయి తొందరగా ఫాస్ట్గా. ఒక్క నిమిషం అక్క, అది నెట్ ఆఫ్ అయిపోయింది. వినిపిస్తున్నాక ఒక్కసారి నా వాయిస్. సరే, మనం చూసుకున్నట్లయితే ముందుకు చూసుకున్నట్లయితే మరి దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ 9వ వచనం, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అది మనం చూసుకున్నాం కదా. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉండవలను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మరి ఈ విషయాల గురించి మనము చూసుకున్నాము, గడిచిన వారం చూసుకున్నాము. అయితే మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 13వ వచనము, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మరి వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మోయుదురు. మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అంటే దేవుడు ఎందుకు వారి విషయమై సెలవిస్తూ ఉన్నాడంటే, వారి యొక్క క్రియలను బట్టి, వారు ఏదైతే మార్గాలలో వారు నడుస్తూ ఉన్నారో, నిజంగా వారు నడిచే మార్గంలో వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వారు నడుస్తున్న మార్గంలో ఎవరైతే ఇంకా కొత్తగా యాడ్ అవుతారో వారు కూడా పరలోక రాజ్యాన్ని వీరు వెళ్ళనివారు, వెళ్ళే వారిని కూడా వీరు వెళ్ళనివ్వట్లేదు. వీరు వెళ్ళరు, వెళ్ళే వారిని కూడా వెళ్ళనీయకుండా వీళ్ళు వారు జరిగిస్తున్న క్రియల చొప్పున ఇతరులను కూడా వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. 15వ వచనం చూసుకుంటే మనము, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నట్టు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేద్దరు. అతడు కలిసినప్పుడు అతడిని మీకంటే 2 అంతల నరక పాత్రునిగా చేస్తూ ఉన్నారు. ఈ విషయాల గురించి చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా అంటే ఈనాడు అంటే గుంపు ఎక్కువగా ఉంటే అంటే చాలా రకాలుగా, అంటే ఇక్కడ మనం నెగిటివ్ కాదు, కానీ అంటే ఎక్కువ మంది రావాలా, తర్వాత వాళ్ళకు ఎలాంటి బోధ చేస్తే ఎక్కువ మంది వస్తారు అని, అంటే నిజంగా లాస్ట్ టైం కూడా అనుకున్నట్లంటే స్వస్థతల గురించి చేస్తే ఎక్కువ మంది మీటింగ్స్ పెడితే వస్తారు. తర్వాత అంటే అన్యుని కూడా క్రైస్తత్వంలోనికి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎలా చెప్తా ఉన్నారంటే, ఇది ఒక మతంగా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఒక మతంగా, క్రిస్టియానిటీ కూడా ఒక మతం, మీరు మా మతంలోనికి వస్తే మీకున్నాయన్నీ కూడా పోతాయి అని కూడా రకరకాలుగా వాళ్ళు బోధలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఎవరైతే మీరు నడిపిస్తూ ఉన్నాడో వారిని కూడా మీరు 2 అంతల నరక పాత్రునిగా మీరు చేస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 16వ వచనం చూసుకుంటే మనము, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడ ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయముతోడు బంగారంతో ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బదులని మీరు చెప్తున్నారు. నిజంగా అంటే ఇక్కడ చూసుకుంటే ఒట్టు గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి ఒట్టు పెట్టుకుంటే ఏం లేదు, కానీ ఇంకొక దానికి ఒట్టు పెట్టుకుంటే వాళ్ళు బదుడని చెప్తా ఉన్నారు. మనం చూసుకున్న గడిచిన వారం మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 వరకు చూసుకుంటే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఆకాశం తోడనవద్దు, ఎందుకంటే ఆకాశము దేవుని యొక్క సింహాసనము. భూమి తోడనవద్దు, ఎందుకంటే భూమి దేవుని యొక్క పాదపీఠము. తర్వాత మీరు ఎవరిని అంటే అసలు ఒట్టు పెట్టుకోవద్దు. మీరు అసలు మీ తల మీద మీరు ఒట్టు కూడా అంటే మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక వెంట్రుక నల్లగా అయినా ఒక వెంట్రుక తెల్లగా అయినా కూడా మీరు చేయలేదు. మీ మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, ఆ విధంగా ఉండాలని మరి యేసుక్రీస్తు చక్కగా ఆయన చెప్తూ వస్తూ ఉన్నాడు. మనం ఇంకా చివరిగా మనం ఇక్కడ అయిపోయిన తర్వాత మరి 23 మనం చూసుకుంటే, ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ అయ్యో అనే పదం మనం మాట్లాడుకున్నట్లు ఈ యొక్క ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 7 సార్లు కనబడుతూ ఉంటుంది. మనకు సేమ్ సిచ్యువేషన్ మనకు లూకా సువార్తలో కూడా
11 అధ్యాయము 37 అక్కడ నుండి 54 వరకు అక్కడ లూకా సువార్తలో కూడా మనకు ఒక సందర్భం కనిపిస్తూ ఉంటుంది. అయితే 23వ వచనం నుంచి చూసుకుందాము ఈరోజు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలోను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటెను మృంగువారు మీరే. నిజంగా ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారితో గట్టిగానే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు శాస్త్రులతో, పరిసయ్యులతో. మనం చూసుకున్నట్లయితే నిజంగా అంటే ఇంకొక మాట కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది కదా, అంటే ఈ సమాజంగా యేసుక్రీస్తు ప్రభువారు సమాజంగా ఇది మాట్లాడడం ఇది చివరిగా ఇది ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. దీని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన తర్వాత పస్కాను ఆశించిన తర్వాత ఈ యొక్క శాస్త్రుల పరిశీలనను ఎప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు దొరుకుతారో, ఎప్పుడు ఆయనను సిలువ వేయాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మరి ఇక్కడ మనం చూసుకుంటే నిజంగా మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్ర విషయంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరం, విశ్వాసమును విడిచిపెట్టితిరి. నిజంగా మనం ఈ యొక్క 10వ వంతు చూసుకుంటే ఆనాడు మరి మోషే గారు కానీ, తర్వాత యెహోషువ గారు కానీ, ఈ యొక్క 12 గోత్రాలు మరి ఎవరైతే ఉన్నారో మరి యాకోబు సంతానము 11 గోత్రాలకైనా ఒక వాగ్దాన భూమిని ఆయన పంచిపెట్టాడు. ఆ 12వ మనం చూసుకుంటే గోత్రము లేవీల గోత్రం చూసుకుంటే వారు మాత్రము యాజకత్వం చేయాలి కనుక ఆనాడు మరి మోషే గారు కానీ యెహోషాపాతు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరందరూ కూడా మిగిలిన 11 మంది గోత్రాలతో సెలవిస్తూ ఉండేదంటే ఈ లేవీలకు రావాల్సిన భూమి కూడా మీకు పంచియడం జరిగింది కనుక మీరు సంపాదించిన దాంట్లో మీకు వచ్చిన రాబడిలో మరి ఒక 10వ వంతు తీసుకొని వచ్చి మీరు మరి యొక్క లేవీయులకు లాంటి మరి దేవునికి అక్కడ మరి ఇవ్వవలసిందిగా మరి ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే లేవీయులు మరి ఆనాటి నుంచి కూడా యాజకత్వం చేస్తూ వస్తూ ఉన్నారు. వారంతా కూడా మరి ఇంకా దేవుని మీద ఆ యొక్క పరిచర్య మీద వారు ఆధారపడి ఉన్నారు కనుక చేయాలని సెలవిస్తూ వస్తూ ఉన్నారు. సో ఆనాటి నుంచి కూడా మరి అది వస్తూ ఉంది, 10వ వంతు తీయాలి. అది ఇంకొకటి మనం చూసుకుంటే ఈనాడు చూసుకుంటే మరి చాలామంది దీని మీద చాలా ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. ఏంటి 10% ఇస్తారా మీరు? నన్ను కూడా ఒకసారి మా కొలీగ్ అడిగాడు అనమాట, బ్రదర్ మరి మీరు నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, అంటే వేరే కార్యాలు చేయడు కానీ తనకు వచ్చిన 10% తీసుకెళ్ళి మరి ఒక దశమ భాగంగా ఇచ్చేస్తాడు. మరి అంటే మీరు కూడా అలానే చేస్తారంటే నేను చెప్పింది అంటే ఫోర్స్ అయితే లేదు, ఎక్కడ కూడా ఫోర్స్ చేయాలని అయితే ఫోర్స్గా ఇవ్వాలని ఎక్కడ కూడా లేదు. ఫోర్స్గా తీసుకొని వచ్చి ఇవ్వాలని ఎక్కడ మనం చూసుకుంటే ఎక్కడ ఒక విధవరాలు 2 కాసులు వేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సెలవిస్తాడు, మీ అందరికంటే ఈమె ఎక్కువగా వేసింది అని. అంటే అక్కడ నిజంగా ఈనాడు అంటే ఈ 10% గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని సంఘాలలో ఎలా ఉంటుందంటే, అంటే ఇది ఆల్మోస్ట్ అన్ని సంఘాలలో జరుగుతూ ఉంటుంది. పేరు రాసేస్తారు, పేరు రాసి వాళ్ళు మనీ వేస్తారు. ఓకే, పేరు రాసి మనీ వేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, వేసేవాళ్ళు మంచి ఉద్దేశంతోనే వేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే వీటిని రాసుకుంటూ ఉన్నారో, వీటిని ఎవరైతే చూస్తూ ఉన్నారో, లెక్కలు వేస్తూ ఉన్నారో వారి దృష్టిలో వీళ్ళు పడిపోతారనమాట. వాళ్ళ దృష్టిలో వీళ్ళు అరే ఇతను 10% ఇస్తుండు, ఇతను నెలకింత ఇస్తుండు అంటే మిగతా అంటే దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ నిజంగా ఆ విధవరాల గురించి మనం అక్కడ మాట్లాడుకుంటే అక్కడ చాలామంది అక్కడ ఆమె కాకుండా చూసుకుంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చాలా ఎక్కువగా అమౌంట్ వేసామనేసి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నిజంగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అంటే, మీ అందరికంటే ఈమె ఏమి వేసింది, ఎక్కువగా వేసింది, మీ అందరికంటే ఆమె అంటే నిజంగా అక్కడ మనీ విషయంలో చూసుకుంటే అసలు వాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఆమె ఏమీ లేదు. అక్కడ 2 కాసులు తెచ్చి ఆమె కూడా ఇల్లు అంతా వెతికి అక్కడ దొరికిన 2 కాసులు తెచ్చి వేసింది. అక్కడ వీరి మనీతో పోల్చుకుంటే ఆమె మనీ కాదు, కానీ
ఇక్కడ క్రీస్తు ఏమంటా ఉన్నాడంటే, మీకు కలిగిన దాంట్లో, మీకున్న దాంట్లో మీరు ఉన్న దాంట్లో మీరు తీసుకొనొచ్చి ఇక్కడేశారు. కానీ, ఈమె తనకు కలిగినదంతటిని తీసుకొనొచ్చి అక్కడ ఆమె ఏం జేసింది? వేసింది. లేమిలో వేసింది. మీరు కలిగిన దాంట్లో వేశారు. ఆమె లేమిలో నుంచి ఆమె వేసింది. అంటే అక్కడ దేవుడు చూస్తుందంటే హృదయం అంతే. మనం ఎలాంటి హృదయం కలిగి మనము దేవుని ఆరాధిస్తా ఉన్నాం, ఎలాంటి హృదయం కలిగి మనం దేవుని సేవిస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ చెప్పాలంటే. అంటే అక్కడ మన హృదయం ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. మనీ అసలు నేను మాట్లాడితే అసలు అది నేను లెక్కలోకి తీసుకోను. అంటే మనీ కంటే ముందు ఇక్కడ అదే ఈ 10% కంటే ముందు మన హృదయము దేవునికి ఇష్టంగా ఉండాల. నిజంగా ఆమె లేమిలో నుంచి అంటే ఆమె హృదయం ఆ విధంగా దేవునికి సమర్పించుకుంది. ఈనాడు కొన్ని సంఘాలలో అప్పుడప్పుడు వింటా ఉంటాం వాక్యాలు. దశంభాగాల గురించి ఎక్కువగా వాక్యాలు చెప్తారు. దశంభాగాల గురించే వాక్యాలు చెప్తారు. మీరు మీరు ఎలా అంటే ఎలా నేను విన్న వాక్యాలు కూడా ఏందంటే, మీరు 10% ఇస్తలే కాబట్టి మీకు ఆశీర్వాదం లేదు. మీరు అందుకే దీవింపబడట్లేదు. మీరు అందుకే ఆశీర్వబడట్లేదు. అంటే అంటే నిజంగా అది తప్పు బోధ అనే నేను చెప్తాను. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఆళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలవదు. వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా మనకు తెలియదు. అక్కడ ఇప్పుడు సంఘం ఉన్నప్పుడు చాలామందొస్తారు. కాబట్టి నిజంగా అంటే మీరిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడంటే కాదది కాదు. అది మనం మన నుండి ఆయన ఎక్స్‌పెక్ట్ చేసేది మనం ఎన్ని రిఫరెన్సెస్ చూసుకున్నా కూడా మన నుండి ఆయన ఎక్స్‌పెక్ట్ చేసేది మన హృదయమే. మనం ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి. ఎందుకంటే సంఘ అభివృద్ధి కొరకు, తర్వాత సంఘంలో ఉన్న అక్కర్ల కొరకు, అవసరాల కొరకు ఇవ్వాలి. అది మనం కంపల్సరీ ఇవ్వాలి. అది వేరే విషయం. కానీ వాక్యము తర్వాత సువార్త పక్కన పెట్టేసేసి మీరు ఆశీర్వదింపబడాలంటే మీరు 10% ఇవ్వాలంటే మాత్రము ఇలాంటి చూస్తా ఉన్నాం. వింటా ఉన్నాం. అలాంటి మాటలు కూడా వింటా ఉన్నాం. కానీ అంటే మనం అవతల వ్యక్తి ఇవ్వాలనే మనస్తత్వం మనమే తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి హృదయాన్ని మనం సరి చేస్తే, ఆ వ్యక్తికి వాక్యం అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తే ఇస్తాడు. మళ్ళీ స్పెషల్‌గా దశంభాగం గురించి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నిజంగా అంటే ఒకవేళ సంఘ అవస్థతలు, సంఘ ఒక పరిచర్య, సంఘం అంటే ఏంటి? సువార్త ఎలా సంఘంలో జరుగుతుంది? ఎలా ఈ సంఘం అనేది ముందుకెళ్తా ఉంది? ఆ విశ్వాసికి అర్థమైనప్పుడు, దేవుని గురించి అర్థమైనప్పుడు, దేవుని పరిచర్య అర్థమైనప్పుడు, దేవుని వాక్యం అర్థమైనప్పుడు మరి సెపరేట్‌గా 10% కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు. సెపరేట్‌గా 10% దశంభాగం గురించి వాక్యం చెప్పాల్సిన అవసరము లేదు. అయితే ఇక్కడికొచ్చేసరికి చూసుకుంటే మరి నిజంగా ఈ పరిసర శాస్త్రాలు ఇంకా దారుణంగున్నారు. ఈ పరిసర శాస్త్రాలు ఇంకా దారుణంగున్నారేందంటే, వీళ్ళు అంటే సరే ఈ మనీ విషయంలో వీళ్ళు పక్కన పెడితే మరి దారుణంగా పుదీనాలో 10%. పుదీనా మనం చూస్తాం గదా! పుదీనా చెట్టు. పుదీనాలో 10% ఇస్తా ఉన్నారు. పుదీనాలోను తర్వాత సోంపులోను. అంటే మన ఇళ్ళలో ఉండేవి చాలా చిన్న చిన్న వస్తువులివి. మనం అంటే చాలా తక్కువ ఉండే వస్తువది. తర్వాత జీలకర్ర మన ఇంట్లో ఎంతుంటది జీలకర్ర మామూలుగా చూసుకుంటే ఒక నెలకు సరిపడా తెచ్చుకుంటాం మనం. ఉంటే ఎంతుంటది మామూలుగా ఉంటే ఒక 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ ఉంటది. అంతకు మించి ఎక్కువ ఉండదు మనకు. అంటే ఇక్కడ చూసుకుంటే అంటే అందులో 10వ వంతు ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఒక 100 గ్రామ్స్ ఉంటే అందులోకెళ్ళి వాళ్ళు 10 గ్రామ్స్ ఇస్తా ఉన్నారు. ఆ విధంగా ఉన్న వీళ్ళ క్రియలు అంటే ఇక్కడ ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ క్రియలక్కడ. అంటే ఇక్కడ నిజంగా అంటే యేసుక్రీస్తు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు గానీ, అక్కడ ఆయన ఈ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు గానీ, ఆయన ఎందుకు అక్కడ యేసుక్రీస్తు మెన్షన్ చేస్తున్నాడంటే, వీళ్ళు ఇంకొక ముఖ్యమైనది తప్పిపోతా ఉన్నారు. అంటే ఇది చెప్పడానికి ఆయన అది మెన్షన్ చేస్తా ఉన్నాడు. మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తా ఉన్నారు గానీ, చెల్లిస్తూ వస్తా ఉన్నారు గానీ, దానికంటే ఆహ్, ప్రధానమైనది ఇంకొకటున్నది. ఇంకొకటి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయము అనగా న్యాయము, కనికరము, విశ్వాసము ఇవున్నాయి. న్యాయం చేయుట, తర్వాత కనికరపడుట, విశ్వాసం కలిగి జీవించుట. అయితే వీళ్ళు ఇవి విడిచిపెట్టేసేసి అది పట్టేసుకున్నారు. 10% ఇవ్వాలి. అవును, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే మీరిచ్చి ఆయనను శోధించండి అని మనకు మలాకిలో ఉంటా. అంటే మీరిచ్చి ఆయనను శోధించండి. ఆయన ఒక ఒక విప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఉంది. వాక్యం ఉంది అక్కడ మనకు. అయితే
నిజంగా అంటే అది ఓకే. బట్ ఇక్కడ వీళ్ళ విషయానికొచ్చేసరికి అంటే వీళ్ళు ప్రధానమైనది పక్కన పెట్టేసేసి సెకండరీ ఏదైతే ఉందో అందులో కూడా మళ్ళీ చూసుకుంటే అలా పూదనలోన అంటే ఆ విధంగా వీరి యొక్క క్రియలు ఉన్నట్టుగా మనకక్కడ కనబడతా ఉంది. నిజంగా అదే ఇక్కడ న్యాయము తర్వాత న్యాయ విషయంలో, కనికర విషయంలో, విశ్వాస విషయంలో మనం చక్కగా ఉంటే అంటే ఈనాటి సమాజంలో, ఈనాటి సంఘాలలో మనం న్యాయంగా, కనికరంగా తర్వాత విశ్వాసంగా జీవిస్తే ఈ యొక్క 10% విషయంలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది అసలు ఏనాడు కూడా నన్ను అడిగితే సంఘంలో ఆ డిస్కషన్ తీసుకురావద్దు. చాలామంది దీన్ని బట్టి ఏమవుతా ఉంది అంటే బయట తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మా కొలీగ్ ముస్లిం ఆయన నన్ను అడిగాడు. ఆయన ఏమంటాడంటే నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకడున్నాడు. మేము ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా ఎమర్జెన్సీ హెల్ప్ అడిగితే హెల్ప్ చేయడు. తర్వాత ఇట్లనే కొన్ని విషయాలు చెప్పాడనమాట. కానీ కరెక్ట్‌గా 10 సాలరీ రాగానే 10% తీసేసేసి అక్కడ సేవకునికి ఇస్తాడంట. అంటే మరి అతనిలో ఏం అబ్జర్వ్ చేస్తే గాని అంటే నెగెటివ్‌గా పోతా ఉందది. అంటే ఆ వ్యక్తి కూడా మరి ఇప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా. 10% ఎందుకు ఇస్తా ఉన్నామంటే సంఘంలో అక్కర ఉంది కాబట్టి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఈనాడు మనం చూసుకుంటే చాలామంది సేవకులు మనం చూసుకుంటే ఆనాడు ప్రభువు అడిగింది కూడా ఒక పర్పస్ ఉంది. ఆనాడు మనం చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఆ 10% అని ఎందుకు ఇవ్వడంటే అక్కడ లేవీయులు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ కూడా వీళ్ళకే పంచిపెట్టాడు. వాళ్ళకి ఆధారం లేదు. ఇంకొకటి అక్కడ చూసుకుంటే వాళ్ళు దేవుని సేవ కొరకు వాళ్ళు ఏర్పరచబడ్డారు కాబట్టి మీ అందరిలో ఇక్కడున్న 11 మంది గోత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క 10వ వంతు అందులో మీ యొక్క 100%లో మీ యొక్క 10% తెచ్చి అక్కడ పెట్టండి. అది ఎందుకంటే అక్కడ పనిచేసే వారికి, తర్వాత అక్కడ లేవీయులకు, వారి కుటుంబాలకు, తర్వాత దేవాలయంలో కూడా అక్కడ సమృద్ధిగా ఉంటుంది వచ్చి వెళ్ళే వారికి. మనం చూసుకుంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా అంటే ఈనాడు మనం ఎవరికివ్వాలి అని ఆలోచిస్తే అంటే నా మట్టుకు ఒక కాపరి కంప్లీట్‌గా పరిచర్యకొస్తాడాయన. కంప్లీట్‌గా పరిచర్యకొస్తాడు. ఉద్యోగం చేయకుండా కంప్లీట్‌గా పరిచర్యకొచ్చి పరిచర్య చేస్తా ఉంటాడాయన. ఇలా మనం చూసుకుంటాం చాలా ఉన్నాయి ఈనాడు. సేవకులు కంప్లీట్ పరిచర్యకు వారిని అప్పగించుకొని చేస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు అలాంటి వారికి మనమే హెల్ప్ చేయాలి. అలాంటి వారికి మనమే హెల్ప్ చేయాల. వారికి ఇంకొక ఆప్షన్ లేదు. వారు దేవుడికి ప్రార్థన చేస్తాడు. దేవుడు మన ద్వారా వారికి సహాయం చేస్తాడు. అంటే నిజంగా అక్కడ అవసరత ఉంది కాబట్టి మనం తప్పకుండా మనకు కలిగిన దాంట్లో 10% కావచ్చు, అది 5% కావచ్చు, 1% కావచ్చు, 2% కూడా కావచ్చు. మనకున్న దాంట్లో మనం తీసి అక్కడ ఇవ్వాలనే చెప్తాను నేను. ఎందుకంటే ఆ కాపరి కంప్లీట్‌గా ఆయన ఉద్యోగం మానేసి తన కుటుంబం మరి ఇప్పుడు కంప్లీట్‌గా సేవ పరిచర్యకొచ్చారు కాబట్టి వారిని చూసుకోవాల్సిన బాధ్యత సంఘానిదుంటుంది. అలా అని ఆయన సంఘం మీద ఆధారపడి జీవించడానికి కూడా మళ్ళీ లేదు. పౌలు గారు చెప్తా ఉన్నారు కదా! ఆయన కష్టం చేసుకుంటూ ఆయన ఏనాడు కూడా ఆయన క్లియర్‌గా పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఆయన పత్రికలు రాస్తా ఉన్నప్పుడు నేను ఏనాడు కూడా మీ మీద నేను ఆధారపడలేదు. నేను డేరాలు గుట్టుకుంటూ నేను ఏం చేశాను నేను దేవుని యొక్క సువార్తను నేను చేశాను. ఏనాడు కూడా నేను మీ మీద భారంగా ఉండలేదని ఆయన పత్రికలలో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి అంటే ఒక మాదిరి అదే కదా! ఇప్పుడు అదే మాదిరి. ఈనాడు ఎలా అంటే నేను కొన్ని విన్నా ఏందంటే నేను అన్నీ మానేసి నేను కంప్లీట్‌గా పరిచర్యకొచ్చాను కాబట్టి మీరే నన్ను పోషించాలి. మీ విశ్వాసులే నన్ను ఆ సంఘంతో ఆయన కాపరి మాట్లాడుతా ఉన్నాడు. మీరే నన్ను పోషించాలి. అంటే ఈనాడు అంటే మనం చాలామంది ఆనాడు అపోస్తలులు మనకు చాలామంది మాదిరిగా ఉన్నారు. వాళ్ళు మాదిరిగా ఉన్నారు వాళ్ళు మనకు. వాళ్ళు పని చేసుకుంటూ సంఘం మీద భారం అనకుండా, విశ్వాసం మీద భారం అనకుండా అంటే ఎలా అయిపోయిందంటే, అంటే మనం డబ్బులిస్తేనే ఆయన పరిచర్య చేస్తాడా? ఒక క్వెషన్ వచ్చింది అప్పట్లో మనకు కూడా. అంటే మనం డబ్బులిస్తేనే వాళ్ళు పరిచర్య చేస్తారు. అట్లా ఎప్పుడు కూడా అంటే ఈ యొక్క విశ్వాసుల మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు మనం. ఎవరంటే సేవకులు ఉన్నారు ఎవరైనా విశ్వాసులు అంటే సంఘం మీద డిపెండ్ అయ్యి మనం అంటే దేవుని మీద డిపెండ్ అవ్వాలా. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని కార్యాలు మొదలు పెట్టేసిన తర్వాత అవి ఆపేయడం. ఎందుకంటే మనీ రావట్లేదు. సంఘం నుంచి మనీ రావట్లేదు కాబట్టి ఏవైతే స్టార్ట్ చేసామో అవి ఆపేస్తా ఉన్నాం మనం. అది కరెక్ట్ కాదు. ఆన్సర్ కరెక్ట్ కాదు అది. దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తే దేవుడు ఇస్తాడు, తీసుకెళ్తాడు. అంతేగాని
నాకు సంఘం నుంచి అమౌంట్ రావట్లేదు కనుక నేను ఇది చేయట్లేదు నేను. ఇది స్కిప్ చేస్తున్నాం. అలా అలా ఉండకూడదు. ఏది ఏమైనప్పటికీ దేవుడి మీద భారం వేసి ముందుకు పోవాలి. ఈ దశమ విషయంలో కూడా మరంతే. మనకు మనకు అడిగే హక్కు లేదు నిజంగా చెప్పాలంటే. మనం ఉద్యోగం చేసుకుంటూ మనము పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఒక విశ్వాసి నువ్వు మాట్లాడే అధికారం లేదని కూడా మనం 10% ఇస్తేనే మాట్లాడే అధికారం ఉందా అంటే అది చాలా తప్పు మాట. అంటే నీకు మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే నువ్వు 10% ఇవ్వట్లేదు. ఇంకా చాలా విషయాలు మనకు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. దశమ విషయంలో అదే ఇలా మాట్లాడొద్దు మనము. ఇలా మాట్లాడొద్దు. అసలు మనం ఎవ్వరము. ఒక విశ్వాసిని 10% అడగడానికి మనం ఎవ్వరము. నువ్వు 10% ఇస్తేనే మాట్లాడే అధికారం ఉంది నీకు. అలా అని చెప్పడానికి కూడా లేదు. అసలు చాలా పొరపాటు అనమాట. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ముందుకెళ్తే అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడిగట్టి ఒంటెను మృంగువారు మీరే. అవినీతి ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏదో చిన్న ప్రాబ్లమ్ అయింది. దాన్ని సాల్వ్ చేయాలంటే వీళ్ళ వెనకాల పెద్ద అమౌంట్. ఈనాడు మనం చూస్తాం కదా! రీసెంట్‌గా కూడా తీన్మార్ వార్తలో ఒక న్యూస్ వచ్చింది. ఎక్కడ లైట్లు వేశారు అక్కడ. ఎక్కడ రాష్ట్రపతి ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఆ బిల్డింగ్‌కి లైట్లకు 5 crores ఖర్చయింది. 500 crores సారీ. సో ఏదో చాలా పెద్ద అమౌంట్ ఖర్చయింది. అంటే పైన కనిపించేదేమో చిన్నది. బట్ లోపట వాళ్ళు ఎలా చేస్తామంటే ఇక్కడ చూస్తే దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఇంత చేశామని చెప్పేసేసి దీనికి ఇంత ఖర్చయిపోయింది. ఈ చిన్న పనికి ఇంత ఖర్చయిపోయింది. మమ్మల్ని అంటే లెక్కలు ఎవరు చూస్తారు? మమ్మల్ని ఎవరు అడుగుతారు లెక్కలు? అనే విధంగా వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత 25వ అధ్యాయం వచనం చూసుకుంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము. నిజంగా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ కూడా మరొక మాట. మనం ఇంతకుముందు ఒకసారి చూసుకున్నాము. ఎక్కడంటే ఒకసారి 15వ అధ్యాయంలో కూడా ఒక మాట చూసుకున్నాము. ఏమని ఉంటుందంటే అక్కడ 11వ వచనంలో చూసుకుంటే, నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచును. మనం చూసుకుంటే మరి నిజంగా అంటే అక్కడ చేతులు కడుక్కోకుండా వారి శిష్యులు భోజనం చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ వాళ్ళు గమనించి అనుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచును. ఇక్కడ ఆయన అదే సేమ్ ప్యారలల్గా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల దోపుతోనూ అచిదేంద్రియత్వముతోనూ నిండి ఉండును. అంటే దోపుడుతున్న తర్వాత ఇక్కడ అచిదేంద్రియము అని నేను చూసినప్పుడు అంటే స్వకీయ భోగము, సొంత లాభం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరు అంటే లోపల ఉన్నాయి. అవి లోపల ఎలా ఉందంటే దోపుడు సొమ్ము అలాంటి దురాశ కలిగి ఉంది లోపట. తర్వాత సొంత లాభము అనే లోపట అలా ఉంది. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే బయట మీరు గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేయిస్తారు. పళ్ళెము లేదంటే గిన్నె వెలుపట మాత్రం మీరు క్లీన్ చేస్తారు కానీ అది మీ లోపట ఎలా ఉందంటే దురాశతోనూ సొంత లాభము కొరకు, స్వకీయ భోగము కొరకు ఆ విధంగా మీరు ఉన్నారు. ఆ విధంగా మీరు నిండి ఉన్నారు. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి అగునట్లు ముందు వాటి లోపట శుద్ధి చేసుకొనుము. అంటే నిజంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. నిజంగా అంటే అవినీతిగా తర్వాత సొంత లాభము, తన సొంతాని కొరకు అంటే తన యొక్క లోపట అంతా కూడా దురాశ ఉంది. కానీ బయటికి మాత్రం వాళ్ళు ఎలా కనబడతా ఉన్నారంటే నీట్గా కనబడతా ఉన్నారు, క్లీన్గా కనబడతా ఉన్నారు. బయటికి క్లీన్గానే ఉన్నారు కానీ లోపట మాత్రము వాళ్ళు అన్క్లీన్గా ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు కానీ
అదే దేవుడు అంటా ఉన్నాడు. లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు గానీ, లోపటి నుండి బయటకొచ్చినది మనుష్యుని అపవిత్రపరచును. కనుక ముందు లోపట అనగా మరి యొక్క హృదయం శుద్ధి చేసుకోవాలని మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు. 27వ వచనం చూసుకుంటే, అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా! మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగాను అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. సేమ్ మళ్ళీ ఆయన ఇంకా రిపీట్ చేస్తా ఉన్నాడు. దాన్ని ఇక్కడ కూడా చూసుకుంటే ఇప్పుడు మరి సమాధుల గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. నిజంగా అంటే సమాధులు ఎలా ఉంటాయి బయట మనం చూసుకుంటే సున్నము కొట్టిన సమాధులు పోలి చాలా చక్కగా మనం ఈనాడు కూడా అంటే ఊర్లలో చూస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మరి సమాధుల యొద్దకు వెళ్ళి వాళ్ళు క్లీన్ చేసి లేదంటే పెయింట్ వేయించి తర్వాత అక్కడ పూలు పెట్టేసి వెళ్తారు. ఇంకా ఎక్కువగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నేను రీసెంట్‌గా కూడా చూశానంటే నాకు నేను అనుకున్నాను వాళ్ళ పేరెంట్స్ పట్ల ఆయన చాలా ఎక్కువగా ప్రేమ ఉందనుకుంటా. ప్రేమ ఉంది అక్కడ. ఆయన ఏం చేశారంటే అక్కడ రీసెంట్‌గా మరి ఒక అమ్మగారు చనిపోయినప్పుడు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కూడా వచ్చాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడే సమాధి చేసినట్టున్నారంటే అక్కడ ఎలా అంటే మంచి బండలతో అక్కడ వాళ్ళు కట్టించారు. దాని తర్వాత లాస్ట్ టైము అక్కడేదో పనిలో పెట్టేసేసి అవి ఇప్పుడు వచ్చాడు ఆయనతో. అవంతా కూడా స్మెల్ కొడతా ఉన్నప్పుడు ఆయన చేతులతో దాన్ని క్లీన్ చేస్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ అక్కడ పెట్టిన ఫుడ్డు అదంతా కూడా 6 మంత్స్ ఆ గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా ఖరాబ్ అయిపోయి స్మెల్ వస్తా ఉంది. ఆయన వచ్చేసేసి అక్కడ దాన్ని చేతులతో క్లీన్ చేస్తా ఉన్నాడు. వాటర్ బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం అవుతా ఉంది. ఆయన కూడా ఆ వాటర్ తీసుకొచ్చి ఆయన నాకు అంటే ఆళ్ళ పేరెంట్స్ పట్ల ఆయనకు చాలా ప్రేమ ఉంది అక్కడ అనిపించింది. అయితే ఇక్కడ చూస్తే నిజంగా అంటే ఇక్కడికొచ్చేసరికి సున్నము నిజంగా అంటే చాలా ఇక్కడ మంచిగా నిజంగా మనం సమాధుల గురించి మాట్లాడుకుంటే బయట చాలా క్లీన్‌గా కనపడదు. ఎందుకంటే మనం దాన్ని చాలా చక్కగా కట్టిస్తాం. మనకు వారి పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆ సమాధులను మనం చాలా చక్కగా కట్టిస్తాం. బయటికి చాలా బాగా కనబడతాయి. అవునా కదా! చాలా బాగా కనబడతాయి. మనం వాటి దగ్గరికెళ్ళి పూలు చల్లుతాము. తర్వాత దండలేస్తాము. అగరబత్తి ముట్టిస్తాము. ఇవన్నీ జరుగుతాయి గానీ, ఒక్కసారి మనం ఆలోచిస్తే లోపల ఎలా ఉందని ఆలోచిస్తే అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉంది. అక్కడ అంటే మనం చూస్తే గమనిస్తే అక్కడ దుర్వాసనతో అక్కడ ఏమవుతా ఉంటది? ఎముకలతో అక్కడ చాలా దుర్వాసన వస్తదనమాట. మనం అంటే ఈ పైనే మనం చూసి పైన మట్టుకే ఆలోచిస్తాం. ఒక్కసారి లోపట విషయం ఆలోచిస్తే లోపట చాలా దుర్వాసనతో కూడి ఉంటదది. నిజంగా ఇక్కడ చూస్తే నిజంగా దేవుడు అదే అంటా ఉన్నాడు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడతా ఉన్నాయి గానీ, లోపట చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన కల్మషం అది నిండి ఉన్నది. అలాగా మీరున్నారు. బయట చాలా చక్కగా కనబడతా ఉన్నారు. బ్యూటిఫుల్‌గా కనబడతా ఉన్నారు. కానీ లోపట మీ యొక్క ఆలోచన, మీ యొక్క తలంపులు, మీరు చేసే యొక్క హృదయ వాంఛలు కూడా మరి ఆ విధంగా చాలా కల్మషంగా, అన్‌క్లీన్‌గా ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపరుచున్నారు గానీ, లోపల వేషధారణతోనూ, అక్రమంతోనూ నిండి ఉన్నారు. క్లియర్‌గా చెప్తా ఉన్నాడు ఇక్కడ. మీరు బయటికి మాత్రం నీతిమంతులుగా కనబడతా ఉన్నారు. మీ మాట కావచ్చు, మీ చూపు కావచ్చు, తర్వాత మీరు మాట్లాడే విధానం చక్కగా మాట్లాడుతా ఉన్నారు గానీ, లోపట మాత్రం మీరు వేషధారణ అంటే మీరు బయటికి కనబడేది మీరు కాదు. మీరు కాదు. మీరు లోపట ఇంకొక ఆలోచన కలిగి మీరు ఉన్నారు. ఇంకొక విధంగా మీరున్నారు. మనం కూడా అంటే బయట ఒకలాగా ప్రవర్తించడం, ఇంటికొచ్చాక ఇంకొకలాగా ప్రవర్తించడం అలాంటి దేవుడు సెలవిస్తా అక్రమంతో నిండి ఉన్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. 29 చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది మనకు చివరిగా అయ్యో అనేది మనకు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరిలను శృంగారించుచు, మనము మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. నిజంగా ఈ మాట యేసుక్రీస్తు ఆయన విన్నాడు గనక ఆయన కోట్ చేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, పరిసయ్యులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు అంటే ఇదే అంటే నిజంగా అంటే వాళ్ళు ఇందాక మనం నీతిమంతులు ఎలాగ అగుపడతా ఉన్నారంటే, ఆనాడు ఉన్న మరి యొక్క ప్రవక్తల ఒక సమాధులు ఏవైతే ఉంటాయో ఈనాడు వారు ఏం చేస్తా ఉన్నారంటే శృంగారిస్తా ఉన్నారు వాటిని. అంటే
నిజంగా వారి పైన ప్రేమ ఉందని వీళ్ళు జనాలకు కనబడే విధంగా వీళ్ళు వ్యక్తపరుస్తా ఉన్నారు గానీ, ఒకసారి ఇక్కడ మనం 30లో చూసుకుంటే ఏమో మనం మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. కానీ నిజంగా ఇక్కడ చూసుకుంటే 31లో అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. నిజంగా వీరేమంటా ఉన్నారంటే, మేము మా పితరుల దినంలో ఒకవేళ మేము ఉన్నట్లయితే ఇక్కడ ప్రవక్తల మరణ విషయంలో వారితో మేము పాలువారమై ఉండకపోదుము. ఇప్పుడు అంటే వీళ్ళిక్కడ ఒకటి ఏం చెప్తా ఉన్నారంటే క్లియర్‌గా ప్రవక్తలను చంపింది ఎవరో కాదు వీళ్ళ యొక్క పితరులే. వాళ్ళేమంటా ఉన్నారంటే, మా పితరుల దినములో మేముండిన యెడల మేము ప్రవక్తల మరణ విషయంలో మేము పాలువారమై ఉండకపోదుము. అంటే మీ పితరులు అక్కడ ఉన్నారని మీరే చెప్తా ఉన్నారు. మీరే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మా పితరులు ప్రవక్తల యొక్క మరణ విషయంలో వాళ్ళు పాలువారై ఉన్నారని మీరే సెలవిస్తా ఉన్నారు. అందుకని యేసు ప్రభు అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు కాబట్టి, మీ మాటను బట్టే మీరే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏంటి? ఆ ప్రవక్తలను చంపిన వారి యొక్క కుమారులు మీరు అని మీరే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ప్రవక్తలను చంపిన కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం ఇస్తా ఉన్నారు గనక క్రీస్తు అంటా ఉన్నాడు, మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. ఆ ఒక మెజర్‌మెంట్ నిజంగా దేవుడు కొలుస్తా ఉన్నప్పుడు పరిమాణం ఏదైతే ఇంకా పెండింగ్ ఉంది గనక దాన్ని మీరు పూర్తి చేయండి. అంటే మీరు ఆల్రెడీ అదే బాటలో ఉన్నారు. మీరు ఆ ఒక పరిమాణాన్ని ఏదైతే మీ పితరులు ఏదైతే చేసి విడిచిపెట్టారో దాన్ని మీరు ముగించే బాటలోనే మీరున్నారు అని మరి ఆయన చెప్తా ఉన్నాడు. అదే బాటలో మీరు నడుస్తా ఉన్నారు కనుక మీరింక దాన్ని పూర్తి చేయండి. అయితే దేవుడు అంటా ఉన్నాడు 33వ వచనంలో, సర్పములారా సర్ప సంతానమా అంటే సర్పములారా అని అంటే ఆ తండ్రులను కోట్ చేస్తూ సర్ప సంతానమా అని ఇక్కడ మళ్ళీ కుమారులను కూడా ఆయన కోట్ చేస్తా ఉన్నాడు. సర్ప సంతానమా నరశిక్షణను మీరెలాగూ తప్పించుకొందురు. మీ పితరులు తప్పించుకోలేరు. తర్వాత వారి బాటలో నడుస్తున్న మీరు కూడా తప్పించుకోలేరని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. రైట్. ఇక్కడ చూసుకుంటే మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్ర పరిచయులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అంటే మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ ఇలాంటి విషయాలు మనం చూసుకుంటే మరి ఎక్కడంటే మరి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఎవరితోనంటే యెరూషలేముతో మాట్లాడుతా ఉన్నాడు. నేను ప్రవక్తలను పంపించాను. నువ్వేం చేసావు? వారిని కొట్టి చంపించేసావు. చాలామందిని మన పాత నిబంధనలో చూసుకుంటే మనకు చాలా కోడ్స్ ఉంటాయి. అయితే కొత్త నిబంధన ఇక్కడికొచ్చేసరికి ఈ యొక్క ప్రవక్తల విషయమే, ఈ యొక్క శాస్త్రాల విషయం దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను మరలా మీ వద్దకు నేనేం చేశాను ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రాలను పంపుచున్నాను. సో, ఈ పరిమాణం మీకు కూడా మీరు అదే బాటలో ఉన్నారు. మీరు కూడా అదే పని చేస్తారు. మీకు అర్థం అవ్వట్లేదు. మీరు బయటికి మాత్రమే మంచివారుగా ఉన్నారు గానీ, మీరు లోపట మాత్రము అక్రమంతో నిండి ఉన్నారు అని చెప్తూ ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే రైట్ ఎక్కడ 34 అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. అంటే జరగబోయేది కూడా అక్కడ క్రీస్తు వారితో చెప్తా ఉన్నాడనమాట. నిజంగా దీని తర్వాత మనం చూసుకుంటే క్రీస్తుతో పాటు చాలామందిని మనం చూసుకుంటే నేటి వరకు కూడా అనేక మందిని హింసిస్తూ సిలువ వేస్తూ ఆనాడు 11 మంది అపోస్తలులను కూడా ఆళ్ళు హింసించినట్లుగా దాని తర్వాత మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మరి ఎక్కడంటే 35 నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బారాకియా కుమారుడైన జకరియా రక్తం వరకు మీ మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. నిజంగా మనం చూసుకుంటాం కదా ఆనాడు హేబెలు ఎలా చనిపోయాడంటే ఏం చేశాడు? కయ్యోను ఏం చేశాడు? హేబెలు మీద పడి చంపేశాడు పొలంలో ఉన్నప్పుడు. ఇక్కడ అంటా ఉన్నాడు నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును ఎక్కువ గ్యాప్ కూడా అంటే ఈ మధ్యలోనే మీరు చాలా మందిని ఏం చేశారు? చంపుతూ వస్తా ఉన్నారు. ఆల్రెడీ చంపేశారు. అదే బాటలో మీరు కూడా నడుస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే నీతిమంతుడైన హేబెలు రక్తం ఒకసారి హెబ్రీ పత్రిక చూసుకుంటే
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒక మాట చూసుకుంటే ఇక్కడ 11వ అధ్యాయము 4వ వచనము. రైట్. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఆ విశ్వాసం, హేబేలు నీతిమంతుడుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. నిజంగా అంటే మనకు డౌట్ వస్తుంది, ఎక్కడ ఏ విధంగా హేబేలు నీతిమంతుడు అవుతాడంటే ఇక్కడ చూసుకుంటే దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. సో అదే దేవుడు కోట్ చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం మనకి ఎక్కడ ఉంటుంది, దేవాలయంలో బలిపీఠం చూసుకుంటే బయట ఆ యొక్క గుడారం చూసినప్పుడు మనం బయట కనబడతా ఉంటుంది. సో బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బారాక్యా కుమారుడకు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వస్తుంది. ఇంకొక పర్సన్ నేమ్ దేవుడు కోట్ చేస్తూ ఉన్నాడు. ఎవరంటే జకర్యా మనం ఎక్కడ చూసుకుంటే ఇక్కడ జకర్యా గ్రంథంలో చూసుకుంటే పేజ్ నెంబర్ 777 ఒకసారి చూసుకుంటే 777 చూసుకుంటే మరి ఈ పర్సన్ని కూడా మరి యేసుక్రీస్తు వారు కోట్ చేస్తూ ఉన్నాడు. బరాక్యా కుమారుడగు జకర్యా రక్తము వరకు అంటే ఇక్కడ చూసుకుంటే జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇద్దోకు పుట్టిన బేరాక్యా, ఇక్కడ చూసుకుంటే మనకు బేరాక్యా అని ఉంది, ఇక్కడ చూసుకుంటే మనకు బెరాకియా అంటే జస్ట్ అక్కడ యావత్తు కాకి ఇచ్చేసాడు అక్కడ అంతే. సో ఇక్కడ బెరాక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సో ఈ యొక్క జకర్యా వరకు కూడా అంటే దేవుడు ఆది నుండి కోట్ చేసి మరి హేబేలు ఇక్కడ చూసుకుంటే హేబేలు నుండి జకర్యా వరకు కూడా మనం చూసుకుంటే ఈ నీతిమంతుల రక్తం అంతా కూడా మరి మీ మీదికి వచ్చును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మన బైబిల్లో ఈ జకర్యాలు చాలామంది మనకి ఇక్కడ ఈ పర్సన్ చూసుకుంటే మళ్ళీ ఎక్కడంటే 2 దినవృత్తాంత గ్రంథంలో కూడా ఒక జకర్యా ఉంటాడు. అంటే సేమ్ పర్సన్ అనుకుంటారు, బట్ ఒకసారి అది కూడా చూసుకుందాము. 2 దినవృత్తాంతుల గ్రంథము 24వ అధ్యాయము, 2 క్రానికల్స్ చాప్టర్ 24:20 చూసుకుంటే అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడని అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఇక్కడ చూస్తే ఇతడు ఈ జకర్యా ఎవరి కుమారుడు అంటే యెహోయాదా కుమారుడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ జకర్యా గ్రంథంలో చూసుకుంటే యేసుక్రీస్తు వారు కోట్ చేస్తుంది ఎవరి గురించి అంటే బెరాక్యా కుమారుడైన జకర్యా గురించి కోట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈయన గురించి అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఎలా చనిపోయాడో రాయబడలేదు, కానీ ఇక్కడ 2 క్రానికల్స్లో మనం చూసుకుంటే యెహోయాదా కుమారుడైన జకర్యా ఇక్కడ చూసుకుంటే ఈయనను ఎక్కడ రాళ్ళతో కొట్టి చంపేశారంటే ఇక్కడ చూసుకుంటే దేవుని వాక్యము అతడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నప్పుడు యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఇక్కడ ఇతను ఇంకో పర్సన్, సేమ్ పర్సన్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మరి దేవుడు అంటా ఉన్నాడు, హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బారాక్యా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం చూసుకుంటే 37వ వచనం చూసుకుంటే యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా.
కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. నిజంగా మనం చూసుకుంటే ఆదికాండం నుంచి కూడా చూసుకుంటే మన హోషేయ ప్రవక్త కూడా చూసుకుంటే హో హోషేయ ప్రవక్తను కూడా చూసుకుంటే అక్కడ అంటే ఎంతోమంది ప్రవక్తలను దేవుడు మరి పంపించేసి మీ మార్గాన్ని సరిచేసుకోండి. ముఖ్యంగా యెరూషలేము మరి దగ్గరికి ఆయన ప్రవక్తలు పంపిస్తా ఉన్నప్పుడు వారందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. మనం చూసుకుంటే ఎక్కడ మరి దేవుడు హోషేయ ప్రవక్తకు చెప్తాడు, వ్యభిచారిని పెళ్లి చేసుకో, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో. ఆమెను పెళ్లి చేసుకున్నాక కూడా మళ్ళీ ఆమె పాపం చేస్తా ఉంటది. మళ్ళీ పాపం చేస్తా ఉన్నప్పుడు ఆమెను మరి పట్టబడినప్పుడు మరి రాళ్ళతో కొట్టబడాలని మోషే మరి సెలవిచ్చిన ప్రకారంగా కొడతా ఉన్నప్పుడు ఇతను వెళ్ళి అక్కడ ఆమె నిమిత్తమై కొన్ని డబ్బులు కట్టేసేసి ఆమెను విడిపించుకుంటాడు. అంటే ఈ విధంగానన్నా మనుషులకు దేవుని ప్రేమ అర్థమవుతదేమో. అంటే అక్కడ దేవుడు తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటా ఉన్నాడు. ఏందంటే మీరు మీరు అంటే వ్యభిచారం చేస్తా ఉన్నారు. మళ్ళీ మీ మీ కొరకు నేను మిమ్మల్ని మళ్ళీ చేర్చుకుంటా ఉన్నాను. మళ్ళీ మీరు వ్యభిచారం చేస్తా ఉన్నారు. ప్రవక్తలు పంపిస్తా ఉన్నారు. వారిని కొడతా ఉన్నారు. చంపేస్తా ఉన్నారు. అని దేవుడు ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఏమన్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకున్నా అలాగ నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోమని యుంటిని గారు మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చుచున్నవాడు దింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మనం ఆల్రెడీ ఈ మాట చూసుకుంటే ఎక్కడంటే 21వ అధ్యాయంలో మనకి ఇదే మాట కనబడుతుంది. అంటే ప్రభు పేరిట వచ్చుచున్నవాడు దింపబడును గాక అని మీరు ప్రభు పేరిట వచ్చుచున్నవాడు అంటే ఈ మాట ఆల్రెడీ మనం చూసుకుంటే 21వ అధ్యాయంలో ఆయన గొర్రెపిల్ల మీద గొర్రెపిల్లని ఎక్కి వస్తా ఉన్నప్పుడు ప్రభు పేరిట ఇక్కడ 21 మత్తయి సువార్త 21వ అధ్యాయం 9లో ప్రభు పేరిట వచ్చిన వాడు స్థింపబడును గాక. అంటే ఇక్కడ ఆల్రెడీ అది అయిపోయింది. అయితే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నది ఆయన యొక్క రెండో రాకడ గురించి. ఇది మొదలుకొని ప్రభువు పేరుట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. అంటే మరలా మీరు ఎప్పుడైతే సెలవిస్తారో ఆ మాట ఇస్తారో అప్పటి వరకు మీరు ఎప్పుడైతే అంటే ఇక్కడ ఇంకా మీరు ఫైనల్‌గా మారు మనసు పొంది నన్ను పిలుస్తారో అప్పటి వరకు నన్ను మీరు చూడరని దేవుడు ఆహ్, సెలవిస్తా ఉన్నాడు ఈ మాట ద్వారా. నిజంగా ఇక్కడి వరకు చూసుకుంటే ఇంకా చాలా విషయాలు ఈనాడు ఉన్న మరి సేవకులకు కానీ తర్వాత దేవుడు చాలా చక్కగా అంటే మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకునే విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు గనక ఇక్కడ మనం చూసుకున్న సందర్భంలో చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే ఈనాటి సమాజంలో ఈ నేటి సమాజంలో గమనించిన విషయం ఏందంటే చాలామందికి ఈగోలు వస్తూ ఉన్నాయి. చాలామంది అంటే ఇది కనబడతా ఉంది. కామన్‌గా కనబడతా ఉంది గానీ సాతాను ఏం చేస్తా ఉన్నాడంటే వాడు నిజంగా ఈ యొక్క ఈగోని తీసుకొని వచ్చేసేసి సమాధానం లేకుండా వాడు చేస్తా ఉన్నాడు. అంటే మనమే అవకాశం ఇస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ ఈగోని పక్కన పెడతామో ఇంకే ప్రాబ్లమ్స్ అనేటివే ఉండవు. ఇంకోటి ఏందంటే వాడు మనకంటే ఎక్కువగా ఈ ఆలోచన వస్తా ఉంది. ఇప్పుడు ముందే దేవుని వాక్యం కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారనే ఈ టైంలో చాలామంది చిన్నవారు కానీ, పెద్దవారు కానీ రేపు మన ముందు కూడా అనేకులు రావచ్చు. దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఎదుగుతా ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలా, మనం సపోర్ట్ చేయాలా. మనం కావచ్చు, మన వెనక ఉన్న వారు కావచ్చు, మన ముందున్న వారు కావచ్చు, సపోర్ట్ చేయాలా. ఎప్పుడైతే మనం ఈగో పెట్టుకొని లేదంటే వాడు ఎదిగిపోతా ఉన్నాడు. ఎవరు కూడా ఎదగరు. దేవుడిచ్చిన సమయం కొలది ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అంతే తప్ప ఇక్కడ నువ్వు ఎదిగిపోతా ఉన్నావు, నేను ఎదిగిపోతా ఉన్నది ఏం లేదు అక్కడ. వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తానని క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఇవన్నీ ఈ ఈగోస్ కానీ, ఈ హెచ్చింపులు ఇవి రావడం వల్ల ఒకరి మధ్య ఒకరి సమాధానం అనేది ఉండకుండా పోతా ఉంది. నాకు తెలిసి అంటే ప్రతి సంఘంలో కనబడతా ఉంది. కొన్ని బయటపడతా ఉన్నాయి, కొన్ని బయటపడట్లేదు. కానీ దేవుడు అందరిని కలుపుకొని ముందుకు పోవడమే మన పని. అంతకు మించి మనం 10 సంఘాలున్నా, 20 సంఘాలున్నా, 10,000 మంది మన యొద్దకు వస్తున్నా, రేపొద్దున మనం లెక్క చెప్పాలి. మనకున్న భారాన్ని బట్టి మనం లెక్క చెప్పాలా. అంతేగాని మనకు ముందు ఒకడు మన వెనుక వచ్చి మనకు ముందు పోతా ఉన్నాడు, మనం వారి మీద ఏడ్చుకుంటూ కూర్చోవడం అయితే ఇది మన సొంత పని కాదు. ఇది మన సొంత పని కాదు. రేపొద్దున మన ముందు ఎవరైనా దేవుని పరిసరాల్లో బలంగా వాడబడతా ఉన్నప్పుడు మనము
ప్రార్థన చేయాల్సిందే వారి కొరకు. వారిని సపోర్ట్ చేయాల్సిందే. గనుక మరి అంటే ఈ విధంగా మరి అంటే దేవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అనేక విషయాలు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు గనక నేర్చుకోవాలి. మనం పర్ఫెక్ట్ అస్సలు కాదు. ఏ ఒక్కరు కూడా మనం పర్ఫెక్టే కాదు. అసలు మనం అంటాం కొన్నిసార్లు ఈ జ్ఞానంతో మనం ఏం పోతామంటే ఈరోజు వాక్యం భలే చెప్పారు అయ్యగారు. ఆ అయ్యగారు బాగా చెప్పలేదు. ఈ అయ్యగారు బాగా చెప్పారు. ఈ మాట అయ్యగారికి వినబడితే అయ్యగారు కొండ ఎక్కి కూర్చుంటారు. యాక్చువల్ అంటే కొన్ని ఈ విశ్వాసుల నుంచి కొన్ని మాటలు వినేసరికి వీళ్ళు డైవర్ట్ అవుతారు. ఇలా ఇలా జరుగుతా ఉంటాయన్నమాట. ఏది ఏమైనా కూడా ఇక్కడ మనం గమనిస్తే దేవుడిచ్చిన టైం మనం ఎక్కడ పౌలు గారు అంటాడుగా, నా నేను అతిశయించుకోవాల్సిన విషయాలు, సందర్భాలు కొన్ని ఉన్నాయి గానీ, నేను అతిశయించుకోను నేను. అవి నేను అతిశయించుకోలేను. దేవుడు నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. చూసుకుంటే ఇక్కడ 14 పత్రికలు ఆయనే రాసాడు. ఆయన శిష్యుల కంటే కూడా ఎక్కువగా ఆయన హెచ్చించుకోవచ్చు. కానీ ఆయన అంటా ఉన్నాడు, ఎక్కడ నాకు గర్వం వస్తుందో, ఎక్కడ నేను హెచ్చించిపోతాననేసి అనుదినం నా శరీరాన్ని నేనేం చేస్తా ఉన్నాను, నలగొట్టుకుంటా ఉంటున్నాను. ఎక్కడ నేను భ్రష్టుడనైపోతాను. అంటే ఆ హెచ్చింపు నాలోనికొస్తే భ్రష్టుడమైపోతాము. అదే అంటాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. హెచ్చించకుండా తగ్గింప ఆ హెచ్చింపు రాకుండా హెచ్చింపు వస్తే భ్రష్టుడమైపోతాం గనక, అది రాకుండా తన శరీరాన్ని తను అనుదినము నల్లగొట్టుకుంటా ఉన్నాడని మరి పౌలు చక్కగా సెలవిస్తా ఉన్నారు గనక, మరి ఆ విధంగా మనము కొన్నిసార్లు మిస్టేక్ అవుతాయి. తప్పకుండా మన వల్ల మిస్టేక్స్ అవుతాయి. మనం మనుషులం సహజం కాబట్టి సరి చేసుకుంటూ కలుపుకుంటూ ముందుకు పోవడమే. మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసుకున్నాం గనక సైనికులు యుద్ధం చేస్తారు. ఈ సైనికులు కూడా వంట చేసేవారుంటారు. అంటే ఆ సైనికులు అంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే తెలిసి తెలియని వాళ్ళు అంటే ఆ గుంపులో అందరం ఉన్నప్పుడు మనందరికి కూడా దేవుడు విజయం ఇచ్చినప్పుడు మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఇక్కడ ఎవరిని చిన్న చూపు చూడడానికి కూడా లేదు. యుద్ధం నేను చేశాను. నువ్వు సైనికులో ఉన్నావు. నువ్వు వంట పని చేసావంటే వాడు భోజనం పెడితేనే కదా నువ్వు అక్కడ తినే బలం పొందుకొని ఏం చేసావు? యుద్ధం చేసావు. అంటే నువ్వు అక్కడ యుద్ధం గెలిచినప్పుడు వాడు కూడా అందులో పాలుభాగస్తుడు అవుతాడు. మనం హెచ్చించుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం. అవతల వ్యక్తి మనం తగ్గించి మాట్లాడడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాము. ప్రభువు కనికరపడ్డాడు. మన మీద ప్రభువు ఏ విధంగా అయితే కనికరపడ్డాడో మనము ఇప్పుడు వారి మీద కనికరపడాలి తప్ప, అంతేగాని వారికంటే మనము హెచ్చింపుకు పోకూడదు. మరి టైం అవుతుంది కనుక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.